జగన్ పర్యటనలో వివాదమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఆ రఫా హోర్డింగ్. దాని మీదన అదేదో సినిమా డైలాగ్ అంట కదా! 'పుష్ప' సినిమా డైలాగ్ అంట కదా! మరి ఆ డైలాగ్ మీదన దాన్ని కూడా ఆ డైలాగులు పెట్టడం కూడా తప్పే అని జగన్ అంటే చంపేస్తానంటే జగన్ ఒప్పేసుకోవాలా అన్నటువంటి పాయింట్ ఇట్టించి వచ్చినటువంటిది. అయితే ఆ హోర్డింగ్ పట్టుకున్నటువంటి అబ్బాయి తెలుగుదేశం కార్యకర్త అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్‌గా అతని ఏది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐడీతో సహా బయటపెట్టింది. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ టీడీపీ వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకొచ్చారు. దాని ప్రకారం అతను తెలుగుదేశం అని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఒప్పుకున్నారు. కాకపోతే అతను మనసులో వైసీపీ అభిమానని వివరణ ఇచ్చుకొచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. 2024 ఎన్నికల సమయంలో ఐలయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికి వారి కుమారుడు రవితేజ వారి తండ్రిని టీడీపీలో చేరద్దని తీవ్రంగా వ్యతిరేకించాడు. రవితేజ మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నాడు. గత కొంతకాలం నుండి రవితేజ సత్తెనపల్లిలో ఉంటున్నాడు. తాళ్ళూరు గ్రామంలో టీడీపీ నాయకులు గతంలో సభ్యత్వం ఉన్న వారికి ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు ఇప్పించడంతో పాటు ఈసారి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలకు పెంచడంతో కొంతమంది వైసీపీ వారు కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇది పిచ్చి వివరణ. ఆ సభ్యత్వాలు అట్లా వచ్చేసి తీసేసుకుంటారా? రెండవది ఇన్సూరెన్స్ కోసం అతను మా దగ్గర సభ్యత్వం తీసుకున్నాడు అంటే ఇప్పుడు అతని మీద ఏమైనా సస్పెన్షన్ వేటేశారా? వాళ్ళ కుటుంబం తెలుగుదేశం కుటుంబమే తెలుగుదేశంలోకి వచ్చిందని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. తద్వారా ఈ వివరణ అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.